నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. ఒక ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే అటు ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, అలాగే ఇటు ఓవరాల్గా చూస్తే కనుక ప్రొఫెషనల్గా డాక్టర్గా వృత్తి చేసుకుంటూ చాలా సిన్సియర్గా, చాలా డిసిప్లిన్గా ఉండడం చాలా ముఖ్యం. సో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ ఉంటే తప్ప ఇలాంటివి సాధ్యపడవు. డాక్టర్ సుష్మ గారు ఐ స్పెషలిస్ట్ అండ్ డాక్టర్ మధుసూదన్ గారు సీనియర్ డెంటిస్ట్. మొత్తాన్ని కూడా మాట్లాడడానికి ఇవాళ విజయ నేత్రాలయకు వచ్చామన్నమాట. సో వారి ఇరువురితో కూడా ఇప్పుడు మనం మాట్లాడదాం. నమస్తే అండి డాక్టర్ మధుసూదన్ గారు, డాక్టర్ సుష్మ గారు. డాక్టర్ గారు ఆల్రెడీ ఒక సీనియర్ డెంటిస్ట్గా ఉన్నారు, 15 ఏళ్ల పైబడి ప్రాక్టీస్లో ఉన్నారు. నవేడేస్ డెంటల్ ప్రాబ్లం అంటే ఎలా ఉంటున్నాయి డెంటల్ ప్రాబ్లమ్స్? సివియారిటీ చాలా పెరిగింది సార్. ఇంతకుముందుకున్న లైఫ్ స్టైల్ మన ఫ్యామిలీ ఎర్లియర్ బిఫోర్ ఉన్న హ్యాబిట్స్ కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన మొత్తం మారిపోయింది. ఇంతకుముందుకున్న జంక్ ఫుడ్స్ కానీ ఇప్పుడు చూస్తే ఎవ్రీ ఫ్రీక్వెంట్గా మనకి క్యావిటీస్ రావడం కానీ, ఓరల్ ఏజింగ్ బ్యాడ్ అయిపోవడం కానీ, పళ్ళు పాడైపోతున్నాయి. అండ్ ఆ సివియారిటీ కంపేర్ టు మనం ఫస్ట్ 10 years చూస్తే చాలా పెరిగింది. దాని కారణం ఓన్లీ జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అంటాను అండ్ నెగ్లిజెన్సీ పెరిగింది. దాని పెద్ద రీజన్తో ఎక్కువ ఇబ్బందులు రావడం డెంటిస్ట్ వరకు. ఇంతకుముందుకు అంత వరకు అసలు డెంటిస్ట్ కూడా అంత లేరు యాక్చువల్లీ. ఓకే, అంటే మారుతున్న జీవన పరిణామాలు దీనికి కారణం అంటారా? డెఫినెట్లీ సార్. ఓన్లీ జస్ట్ మన ఫుడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు. ఎస్ సార్. పిల్లలు చూసే జంక్ ఫుడ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, స్వీట్ ఐటమ్ మనకి ఎర్లియర్ బిఫోర్ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ లేదు కదా. ఎప్పుడో ఒకసారి బర్త్డే వస్తే కానీ చాక్లెట్ తినేవాళ్ళం. ఈరోజు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి చాక్లెట్ లేకుండా ఉండడం కానీ, చాక్లెట్ ఇన్ ద సెన్స్ ఎనీ జంక్ ఫుడ్ ఉండకపోతే ఉండలేకపోయిన పరిస్థితి వచ్చింది. పేరెంట్స్ ఇవ్వలేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. సో ఆ టెంపరీ రీజన్స్ ఎన్నో రకాలుగా డెంటల్ ఇష్యూస్కి అవే ప్రోగ్రామ్స్ పెరగడానికి ఛాన్సెస్ అవుతుంది. దాన్ని అరికట్టాలంటే కొంచెం అదే రెగ్యులర్ చెకప్స్ ఉండాల్సిందే. డెంటిస్ట్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ పెరగాల్సింది. మేము మీరు కూడా ఎన్నో ఏళ్ల నుంచి ప్రొఫెషన్లో ఉన్నారు అండ్ చాలామందిని ట్రీట్ చేస్తూ ఉన్నారు. నవేడేస్ పిల్లల విషయం దగ్గర నుంచి మనం మొదలు పెడదామండి. ఎందుకంటే స్క్రీన్ టైం చాలా ఎక్కువైపోతుంది వాళ్ళకి. సో ఇది ఒక ప్రధాన కారణం అంటారా? ఇప్పటి రోజుల్లో ఎక్కువగా కంటి జబ్బులు రావడానికి అఫ్కోర్స్ పిల్లలే కాదు, పెద్దలు కూడా చూస్తూనే ఉంటున్నారు. స్క్రీన్ టైం అన్ని ఏజెస్లోనూ ఎఫెక్ట్ చేస్తుంది. పిల్లల్లో ఇంకెక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అది ఓన్లీ అంటే విజన్ పరంగానే కాకుండా మెంటల్ పరంగా కూడా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. పెద్దవాళ్ళకు కూడా డ్రై అయ్యి ఇలాంటి సమస్యలు వస్తాయి ఎక్కువసేపు ఫోన్ చూడడం వల్ల. ఫోన్ ఎక్కువసేపు చూడడము, ఎక్కువ లాంగ్ అవర్స్ చూడడము, బయట ఆడుకోకుండా ఉండడము, ఇవి ఎక్కువగా మనకి కళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి పిల్లలకి. అండ్ వాళ్ళకి ఆ సమస్య ఉందనే విషయం తెలీదు. వాళ్ళకి బ్లర్ కనిపిస్తుంది అనే విషయం వాళ్ళకి తెలియదు. మన పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఐడెంటిఫై చేస్తేనే వాళ్ళు తొందరగా వాళ్ళ ప్రాబ్లం అరికట్టగలరు. ఒకవేళ మనం ఆ ఏజ్లో కనుక కనిపెట్టలేకపోతే 8 సంవత్సరాలు దాటిన తర్వాత మనం కనిపెట్టినా కూడా కన్ను సమస్య అనేది మనం కరెక్ట్ చేయలేము. అంటే మనకి కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే మార్గం అప్పటి వరకు 8 years వరకే యాక్టివేట్ అవుతుందన్నమాట. 8 years తర్వాత మనం యాక్టివేట్ చేసినా కూడా వాళ్ళకి పెద్దగా విజన్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. అంటే ఎర్లీ ఏజ్లో డిటెక్ట్ చేస్తే మంచిదంటారు. అది ఎక్కువ ఫోన్ చూడడం వల్ల వాళ్ళకి సైట్ వచ్చినా వాళ్ళు అది దగ్గర చూస్తారు కదా, అది బాగానే కనిపిస్తుంది. ముందు బెంచ్లో కూర్చుంటారు. ఇప్పుడు క్లాస్ రూమ్స్ కూడా చిన్నగా ఉంటాయి. సో వాళ్ళకి సైట్ ఉందనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట. అండ్ సార్, పిల్లల్లో చూస్తే కనుక పంటి సమస్యలు మీరు చెప్పిన రెగ్యులర్గా చాక్లెట్లు తినడం కానీ, ఇవన్నీ కూడా కూల్ డ్రింక్స్ తాగడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటారు ఎక్కువగా. అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసరికి జనరల్గా ఎవరికైనా ఒక క్యావిటీ వస్తే, అంటే ఒక పన్నుకి పిప్పి పన్ను అయితే అది వెంటనే తీసేయాలా? జనరల్గా మీ డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఒరిజినల్గా ఉండేదాన్ని అలాగే ఉంచి దానికి ఏమైనా చేయాలి అని చెప్తూ ఉంటారు. జనరల్గా క్యావిటీ రావడం సర్వసాధారణం అనుకోండి. అయిపోయింది. క్యావిటీ వచ్చిన తర్వాత ఇంత ముందుకు ఉన్న ట్రీట్మెంట్ మోడిఫికేషన్స్ చాలా వచ్చాయి. అప్డేటెడ్గా ట్రీట్మెంట్, ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్ టూత్ని సేవ్ చేసుకోవడమే ఫస్ట్ ప్రియారిటీ. దాన్ని సేవ్ చేసుకొని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అత్యాధునిక పథకాలు ఫిల్లింగ్ చేసుకోవడం కానీ, ఆ స్టేజ్ దాటితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చికిత్స చేసుకొని దానికి ఒక క్యాప్ వేసుకొని ప్రిజర్వ్ చేసుకోవడం. అది ఇంకా డిలే చేయడం వల్ల లాస్ట్గా చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే తీసిన తర్వాత కూడా ఆర్టిఫిషియల్గా ఇంప్లాంట్స్ వచ్చాయి. అడ్వాన్స్డ్గా తీసిన తర్వాత కూడా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకొని టూత్ని రీప్లేస్ చేసుకోవాలి. అంటే టూత్ ఓన్లీ చూడడానికి స్మైల్ కోసమే కాదు. అందరు ఏంటంటే జనరల్గా ముందు పళ్ళు పోతేనే పెట్టించుకోవాలనే ఉద్దేశంలో ఉంటారు. అది కాదు, వెనకాల టూత్ కూడా తినడానికి ఉపయోగపడేది. మెయిన్గా చూయింగ్ ఎఫిషియన్సీ, మనం హెల్తీగా ఉండాలంటే టీత్ స్ట్రాంగ్ ఉండాలంటే రీప్లేస్ చేసుకోవడం మీరు అన్నట్టు 100% అది రైట్ సార్. ఉన్న టూత్ని సేవ్ చేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైనా దాన్ని ప్రిజర్వ్ చేసుకొని
క్యాప్లు కానీ ఫిల్లింగ్స్ కానీ సేవ్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, కొంతమంది పళ్ళు పూర్తి స్థాయిలో ఎల్లో కలర్లో ఉంటాయి, అదేమన్నా విటమిన్ లోపమా లేకపోతే వాళ్ళ పళ్ళు అంతేనా, అవి తెల్లగా చేసుకోవచ్చా? ఎల్లోయిష్ అనేది మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో జనరల్గా మీరు చెప్పేది ఎవరైనా బ్రష్ చేసుకోకపోవడం వల్ల వచ్చింది అయితే మనం సరి చేసుకోవచ్చు. పళ్ళు క్లీన్ చేసుకోవడం కానీ ప్రొఫిలాక్సిస్ స్కేలింగ్ చేసిన తర్వాత అవుతాయి. మీరన్నది విటమిన్ డోపం కానీ చిన్నప్పటి నుంచే కొందరికి చూస్తే మీరు ఫ్లోరోసిస్ స్టెయిన్స్ ఉంటాయి. ఫ్లోరోసిస్ మరకలు మనం క్లీన్ చేసిన వెళ్ళవు. అది మనం జనరల్గా మీరు ఎక్కడ చూస్తుంటే మైబ్నార్ కానీ మన నల్గొండ కానీ వాటర్ ఫ్లోరిడేటెడ్ వాటర్ వెన్ వాళ్ళ మదర్ ఊమ్లో ఉన్నప్పుడు పుట్టక ముందుకు ఎప్పుడైతే కన్జ్యూమ్ చేసిన వాటర్ ఉంటాయో దానివల్ల ఈ డెవలప్మెంట్స్ ఆ ఎఫెక్ట్ని మనం ఇర్రివర్సిబుల్ సార్. అది మాత్రం కరెక్షన్ చేయలేము. మరి చాలామంది చూస్తే ఎల్లో స్టెయిన్ ఉంటుంది, ఫ్లోరోసిస్ స్టెయిన్. దానికి ఎప్పుడు రియలైజ్ అవుతారు? జనరల్ పెళ్ళి ముందు వచ్చినప్పుడు అప్పుడు అనే దానికి కూడా ట్రీట్మెంట్ అంటే బ్లీచింగ్ కానీ మైల్డ్ కేసులో అయితే బ్లీచింగ్స్తో కరెక్షన్, మిగతాదైతే లామినేట్స్ కానీ పైనుంచి తొడగడం కానీ చేయాల్సి ఉంటుంది. విటమిన్ రూపం సంబంధించినవి ఫ్లోరోసిస్ ప్రాపర్గా ఉండడం అవి ఎర్లీ ఏజ్లో కరెక్షన్ చేసుకుంటే చేసుకోవచ్చు. కంటిలో ఒక సుక్కలం వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళు సర్జరీకి వెళ్ళిపోవాల్సిందేనా? సర్జరీ తప్ప వేరే మార్గం లేదా? సర్జరీ తప్ప వేరే మార్గం లేదు సార్. కాకపోతే ఎప్పుడు సర్జరీ చేసుకోవాలనేది మనం చూసుకోవచ్చు. ఎర్లీ స్టేజెస్లో ఒక 1-2 లైన్సే కనపడడం లేదు అంటే మనం కొన్ని రోజుల వరకు వెయిట్ చేయొచ్చు. కానీ మొత్తం ఒకప్పుడు ఏంటంటే కన్ను శుక్లం మొత్తం ముదిరిందాకా చేయించొద్దు అనేది ఒకటి ఉండేదన్నమాట. అట్లా కాదు. ఇప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 25%, 30% ఎఫెక్ట్ అయిన వెంటనే చేయించుకుంటేనే బెటర్గా ఉంటుంది. ఎక్కువ ముదిరితే మనకి కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. క్యాట్రాక్ట్ వల్ల అన్న కాంప్లికేట్ అవుతుంది అండ్ సర్జరీ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎర్లీగా చేయించుకుంటేనే బెటర్. అలానే వచ్చిన వెంటనే అని కాదు, కాకపోతే అప్రోప్రియేట్గా డాక్టర్ సజెస్ట్ చేసిన వెంటనే చేయించుకోవడమే బెటర్. దానికి మందులు కానీ అది రివర్స్ అవ్వడం కానీ డ్రాప్స్ కానీ అలాంటిది ఏమీ లేదు. అండ్ ఎలర్జీ ఎఫెక్ట్తో చాలామందికి సీజనల్ వైజ్గా కళ్ళు విపరీతంగా దురదలు రావడం, వాళ్ళు ఎప్పుడు ఇంచుమించు కళ్ళు దురదలు వస్తూనే ఉంటాయి వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ ఏమైనా ఉంటుందా? అలా ఉండదు సార్. వాళ్ళకి మన శరీర తీరనమాట అది. వాళ్ళకు ఒక వయసు వచ్చేంత వరకు వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పెరిగి వాళ్ళు రియాక్ట్ అవ్వడం మానేంత వరకు కూడా వాళ్ళకి ఎలర్జీ అనేది తగ్గదు. ఒక్కొక్కరు శరీర తీరుని బట్టి ఒక్కొక్కరు లాగా అనమాట. అది కంట్లో వాళ్ళకి అది వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ట్రీట్మెంట్ వాడాలి. ఆ వచ్చిన ఎపిసోడ్ తగ్గిపోతుంది కానీ లైఫ్ లాంగ్ పర్మనెంట్ క్యూర్ అంటూ ఉండదు. కొంతమందికి నెమ్మదిగా తగ్గిపోతుంది. చిన్న ఉన్నప్పుడు ఉన్నంత ఎక్కువ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో వచ్చినంత సర్ది మనకు పిల్లలకి పెరుగుతూ ఉంటే రాదు. అట్లే కంట్లో ఎలర్జీ కూడా చిన్న ఉన్నప్పుడు వచ్చినంత మళ్ళీ పెరుగుతూ ఉంటే రాదు. వాళ్ళు బయటికి వెళ్ళి ఆడి వచ్చిన వెంటనే చేతులు కడుక్కోవడం, మొహం కడుక్కోవడము, జుట్టు పెద్దగా ఉంచుకోకుండా, తల్లో డాండ్రఫ్ లేకుండా, కొంచెం ముఖానికి పౌడర్స్ అవి వేసుకోవద్దు ఎలర్జీ ఉన్న పిల్లలు. అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒక 50% వరకే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకా మిగతాది మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది అలానే ఉంటుంది కదా అని తీసుకోకుండా ఉండడము అలా చెయ్యొద్దు. సార్ డాక్టర్ గారు, ముఖ్యంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడానికి ఒక పర్టికులర్ వయసు ఏమైనా ఉందా? జనరల్గా దానికి వయసుతో సంబంధం లేదు సార్. పన్ను ఎప్పుడైతే పిప్ అంటాం కదా, ఎప్పుడైతే క్యావిటీ జస్ట్ ఇన్వాల్వింగ్ పైన లేయర్ దాటి సెకండ్ ఎనామిల్ డెంటింగ్ ఎప్పుడైతే థర్డ్ లేయర్ వరకు పోయిందో అప్పుడే నొప్పి వస్తుంది. ఆ లేయర్ ముందు వరకు ఉన్నంత వరకు ఫిల్లింగ్ చేసుకోవచ్చు. అలానే నర్వ్ వరకు ఇన్వాల్వ్ అయిన తర్వాత అంటే లోపల వరకు పోయిన తర్వాత రూట్ కెనాల్ ఏదైతే ప్రొసీజర్ అంటున్నాం అది వయసుతో సంబంధం అయితే లేదు. ఐదర్ ఈవెన్ ఫర్ 2 years 3 years అబ్బాయి నుంచి అంటే వాళ్ళ చిన్నపిల్లల నుంచి 70-8 years వరకు కూడా ఉంటుంది. ఏజ్తో సంబంధం లేదు. అండ్ మోస్ట్ కామన్గా రూట్ కెనాల్ ఇప్పుడు చిన్నపిల్లలకైతే 3 years 4 years రీసెంట్గా కూడా చేసినట్టుంది. అండ్ వాళ్ళ కోఆపరేటివ్ స్టేటస్లో రూట్ కెనాల్ చేయాలంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అప్డేట్ అయ్యి పేషెంట్ కోఆపరేట్ లేకపోతే కూడా జనరల్ అనెస్థీషియాలో చేయాల్సి ఉంటుంది. మీరు చూసుంటారు చిన్నపిల్లలు చాలా మల్టిపుల్ క్యావిటీస్ ఉండి అది ఆ చిన్న డిలేలో జస్ట్ 6 months 1 year లోపే మొత్తం పాడైపోవడం, అది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే స్థాయి కూడా కాదు. అంటే జనరల్గా చిన్నపిల్లల్లో ఫాస్ట్గా పాడవడం జరుగుతుందా, పెద్దవాళ్ళలోనా? చిన్నపిల్లలు ఫాస్ట్గా పాడవుతుంది. ఎందుకంటే ఎనామిల్ తీసుకుంటారు అండ్ రెండోది ఎనామిల్ థిక్నెస్ పెరుగుతుంది. పాల పళ్ళలో చాలా తక్కువ ఉంటుంది, థిక్నెస్ తక్కువ ఉంటుంది. ఎనామిల్ పోరోసిటీ జనరల్గా అది డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. తొందరగా డిగ్రేడ్ అయిపోయిన తర్వాత మనం రియలైజ్ అయ్యే లోపే పిల్లలు మనం జనరల్గా ఎప్పుడు చూస్తాం పెయిన్ కానీ ఫీవర్ కానీ వాపు వచ్చినప్పుడు కానీ రియలైజ్ అవుతాం. ఆ స్టేటస్ కంటే ముందు చూసుకున్నది దాన్ని చేసుకొని ప్రివెంటివ్ మెజర్గా ఫ్లోరైడ్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితుల్లో ఉండాలి ఫస్ట్. తర్వాత రూట్ కెనాల్. అండ్ రూట్ కెనాల్కి ఏజ్ లిమిట్ లేదండి. కంటి చికిత్సకు సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా పాపులర్ అయింది. ఐ థింక్ మీరు కూడా ఇప్పుడు చాలామందికి చేస్తుంటారు.
అంటే దాని ప్రొసీజర్ ఏమిటి? ఎవరైనా చేయించుకోవచ్చు సార్. దానికి అంటే మనకు పర్టికులర్గా నల్లగుడ్డు థిక్నెస్ ఇంత ఉండాలి అని ఉంటుంది అనమాట. మనం పుట్టుక నుంచి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది మనకి ఎప్పటికైనా. ఫస్ట్ అది మన కంట్లో ఉన్న పారామీటర్స్ అన్నీ మనం ఫిట్ ఉన్నట్టయితే 1 సైట్ ఎబో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు. అందులో మనము ఇప్పుడు గ్లాసెస్ ఎలా అయితే మనకు షేప్ ఉంటుందో కార్నియాలో మనం అలాంటి షేప్ రీమోడల్ చేస్తామన్నమాట లేజర్ సహాయంతో. ఇంకా అప్పుడు తర్వాత ఫర్దర్గా మనం అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా క్లియర్గా చూడొచ్చు. ఒక 10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ నుంచి కంటికి సంబంధించి వ్యాధులు పెరిగిపోయాయి అంటారా, లేకపోతే ఎట్లా ఉంది ప్రజెంట్ కండిషను? కంటికి సంబంధించి అంటే చిన్నపిల్లలో ఎక్కువ పెరిగింది. ఇంత ముందుతో పోలిస్తే చిన్నపిల్లల్లో అద్దాలు రావడం అనే సమస్య చాలా ఎక్కువ పెరిగింది. ఉంటే ఇంకా 4 మందిలో ఉంటే ఫోను లేదంటే టీవీ మాత్రమే చూస్తారు, లేదంటే చదవడం కూడా దగ్గర పనే కదా. ఏదైనా దగ్గరది ఎక్కువసేపు చేయడం వల్ల మనకి కళ్ళలో సమస్య వస్తుంది అనమాట. హోంవర్క్లో ఇప్పుడు ఫోన్లోనే ఇస్తున్నారు చాలామంది. స్కూల్లో డిజిటల్ స్క్రీన్సే ఉంటాయి, చూసేది వాళ్ళు టీవీయే చూస్తున్నారు. అండ్ ఇంత ముందు కన్నా మనకి డయటరీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకు కంటి సమస్యలు వస్తాయి. షుగర్స్ అనేటివి, షుగర్ బీపీలు అనేటివి ఇంత ముందు కన్నా పెరిగినాయి, దానివల్ల కంటి సమస్యలు కూడా పెరిగినాయి. కొంతమందికి యాక్సిడెంటల్గా పళ్ళు విరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆ విరిగిన పంటికి ఎలా చికిత్స చేస్తారు? న్యాచురల్ ఒరిజినల్ రూపాన్ని మళ్ళీ తీసుకురాగలరా మీరు? మీరు అడిగిన కరెక్ట్ క్వశ్చన్ సార్. జనరల్గా యాక్సిడెంట్ అయిన తర్వాత రెగ్యులర్గా మనకు జరిగేది ఫ్రంట్, ఎందుకంటే వెనుక దవడ ప్రొటెక్షన్గా ఉంటుంది కాబట్టి వెనుక విరగడానికి చాలా తక్కువ. పడగానే ఫస్ట్ ఇంపాక్ట్ ముందు పళ్ళు పైవే ఉంటాయి. ముందు పళ్ళు విరిగిన తర్వాత దాంట్లో కూడా ఇమీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఆడుతూ పడడం, ఊడిపోయిన పళ్ళని కానీ అది పర్మనెంట్ టూత్ అనుకోండి, కంప్లీట్గా అవ్వాల్సి అంటాం, బయటకు వచ్చేసింది. సరి అయిన టైంలో కనుక తీసుకొస్తే ఆ టీత్ని కూడా మనం అంటే అక్కడ తీసుకొచ్చే టైంలో దాన్ని డస్ట్లో పడ్డా ఇమీడియట్గా మిల్క్లో వేయడం కానీ పాలలో వేసి అక్కడి వరకు తీసుకొచ్చినా మనం దాన్ని ఎక్కువ వాష్ చేయొద్దు. అదే టూత్ని మనం రీప్లేస్ చేసి ఫిక్స్ చేయగలుగుతాం. దట్ ఈస్ బెస్ట్. ఎందుకంటే ఒక 8 ఇయర్స్ తర్వాత ఆల్రెడీ పాల పన్ను ఊడిపోయి పర్మనెంట్ పన్ను వచ్చిన తర్వాత అది మళ్ళీ ఇంకోసారి రీప్లేస్ అయ్యే ఛాన్స్ లేదు సార్. అది పోతే మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ స్టేజ్ ఉన్నప్పుడు అది ఒక విధంగా అలాంటి ఊడిపోయినప్పుడు దాన్ని రీప్లేస్ చేయొచ్చు. మీరు అన్నట్టు సగం విరిగిపోయి ఓన్లీ పై వరకు మనకి ఇరిగింది కొంచెం ఉన్న టూత్ని అయితే వాటిని రీప్లేస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ క్యాపులు కానీ, లోపల కనుక ఫ్రాక్చర్ అయితే మనం ఏం చేయడానికి ఉండదు సార్. అప్పుడు మాత్రం తీసేసిన తర్వాత రీప్లేస్మెంట్ విత్ ఇంప్లాంట్స్ అనుకోవచ్చు. ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడైతే కదులుతున్నా మనకు టీత్ మూవ్ అయినా వాటికి జస్ట్ మన బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు స్ప్లింట్ ఎట్లా చేస్తామో కట్టు కడతాం, స్ప్లింటింగ్ చేసి దాన్ని స్టెబిలైజ్ చేసుకున్నాక 3 to 4 weeks దాని తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని క్యాప్ వేసి. మ్యామ్, డయాబెటిక్ రెటినోపతి గురించి పూర్తి స్థాయిలో వివరాలు కావాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సంవత్సరానికి ఒకసారి ఐ చెకప్, బ్లడ్కి సంబంధించి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అవి చేసుకోవాలి. మనకి షుగర్ కంట్రోల్ లేనప్పుడు, అంటే చాలా రోజుల నుంచి కంట్రోల్ లేనప్పుడు మన కంట్లో షుగర్ వల్ల డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య వస్తుంది అనమాట. ఫస్ట్ స్టేజ్ రావడానికి కొంచెం టైం పట్టినా ఫస్ట్ నుంచి ఫైనల్ స్టేజ్కి ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కంటికి సంబంధించిన సమస్య వస్తుందా? ఖచ్చితంగా ఏం రాదు సార్, అందరికీ రావాలని ఏం లేదు. షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎలాంటి సమస్య రాదు. ఎప్పుడు కంట్రోల్లో ఉన్న వాళ్ళకి మంచి స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేసి వాళ్ళకి బ్లడ్ షుగర్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటే వాళ్ళకి సమస్య ఏమీ రాదు. షుగర్కి కంటికి సంబంధించిన సమస్య లేకుండా చాలా మందిని కూడా చూస్తాం. వాళ్ళు 70 సంవత్సరాలు అయింది, షుగర్ వచ్చి 30 సంవత్సరాలు అయింది అన్నా కూడా వాళ్ళ కన్ను హెల్దీగా, ఎంత అంటే యంగ్ పీపుల్ ఎంత హెల్దీగా ఉంటుందో వాళ్ళ కంట్లో కూడా అంతే హెల్దీగా ఉంటుంది. ఎర్లీగా డిటెక్ట్ చేసుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా పడతాం. అంటే మనకు ప్రాబ్లం ఉందని తెలిస్తే మనం కాస్త ఎక్కువ జాగ్రత్త పడతాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది తెలియకుండా మనం చెకప్ చేసుకోకుండా డైరెక్ట్ ఫైనల్ స్టేజ్లో వచ్చినట్టయితే అప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా డయాబెటీస్ తగ్గాకే మీరు ట్రీట్మెంట్ మొదలు పెడతారా? వాళ్ళకి కంట్రోల్ ఉంటేనే సర్జరీ చేస్తాం. జనరల్గా ఈ సర్జరీ ఎంతసేపు ఉంటుంది మ్యామ్? సర్జరీ 15 to 20 minutesలో అయిపోతుంది సార్. ఆ తర్వాత ఎన్ని రోజులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది? నెల రోజుల వరకు, అంటే ఇప్పుడు 10 రోజుల్లో అందరు పని స్టార్ట్ చేసుకోవచ్చు, కాకపోతే మనకు మెడికేషన్ 1 month వరకే ఉంటుంది. అంటే వాళ్ళు లైటింగ్ ఎక్కువ చూడకూడదు అలాంటివి ఏమైనా ఉంటాయా? అదేం ఉండదా? అట్లా లైటింగ్ చూడకూడదని ఏమి ఉండదు సార్. ఇన్ని రోజులు అంటే మనం కంప్లీట్గా చీకటి రూమ్లో ఉన్నట్టుండి సడన్గా డోర్ ఓపెన్ చేస్తే మనం ఎలా అయితే వెళ్తుర్ని చూడలేమో, అట్లా వాళ్ళు కొన్ని రోజులు వెళ్తురుకు అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుంది. వన్స్ వాళ్ళు అడాప్ట్ అయిన తర్వాత వాళ్ళు నార్మల్ రొటీన్ లైఫ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక వారం 10 రోజుల వరకు కంట్లో దుమ్ము వెళ్ళకుండా ఉంటే బెటర్ అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయా? డయాబెటిక్ సేమ్ కంటికైనా ఏదైనా డయాబెటిక్ అనేది ఓవరాల్ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. బ్యాలెన్స్ చేసినప్పుడు ఇందాక చెప్పినట్టు అది ఉన్నంత వరకు బాగానే, అది అన్కంట్రోల్డ్ స్టేట్కి వచ్చిన తర్వాత అన్నీ ఎలాగో పళ్ళు, చిగుర్లు, ఎముకలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల వాటన్నిటి మీద ఎఫెక్ట్ ఉంటుంది సార్. మెయిన్గా చిగుర్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. బ్లీడింగ్ గమ్స్, బోన్ అరిగిపోవడం,
బ్లీడింగ్ గమ్స్తో పాటు పస్ ఫామ్ అయిన తర్వాత ఆ ఎముకల్ని తినేసిన తర్వాత దాన్ని మనం డ్యామేజ్ చేసిన తర్వాత రిపేర్ చేయలేం. అందుకనే మేము డయాబెటిక్ పేషెంట్కి ఎవ్రీ 6 months కంపల్సరీ ఏది ఉన్నా లేకపోయినా చెకప్ చేయించుకొని పళ్ళు క్లీన్ చేయించుకుంటే ఆ ఉన్న బ్యాక్టీరియల్ గ్రౌండ్ కంట్రోల్ ఉండడం, వాళ్ళకి ఏంటంటే షుగర్స్ లెవెల్ ఎక్కువ తొందరగా పాడవడం స్టార్ట్ అవుతుంది. అది మనం ప్రివెంటివ్ స్టేజ్లో ఎప్పుడైనా ఈ డెంటిస్ట్రీలో మనం ట్రీట్మెంట్లో ఎర్లీ ఫేజ్ ఎప్పుడైనా మంచిదంట. అది దాటిన తర్వాత వచ్చిన తర్వాత పళ్ళు కదలడం వరకు రీజన్ ఓన్లీ గమ్ ఇష్యూస్. దాంట్లో డయాబెటిక్ పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద టైం 80% డెఫినెట్లీగా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ వాళ్ళు చూసుకునే లోపు అప్పుడు తీయాలన్నా ప్రొసీజర్స్కి వెళ్ళాలన్నా. రెండోది షుగర్ కంట్రోల్స్ ఉండాలంటే మనం మెయిన్గా ఇప్పుడు మీరు మాట్లాడినట్టు డైట్ గురించి మాట్లాడతాం. చపాతీ తినండి, రొట్టె తినండి, జొన్న. వాళ్ళకి పళ్ళే సరిగా లేకపోతే ఇండైరెక్ట్లీ ఇంబ్యాలెన్స్. వాళ్ళు ఏంటంటే నవలడానికి రాదు. సో ఎంతసేపు జావా మీద కానీ రైస్ ఐటమ్ అంటే తిన్న దాని మీద లిక్విడ్స్ మీద ఉంటే అంత హెల్తీగా ఉండలేరు. సో డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు షుగర్ కంట్రోల్ అవ్వాలంటే టీత్ అంతే బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. పన్ను కాపాడే స్టేజు ఇనీషియల్ క్లీనింగ్ కానీ రిజర్వ్ చేసుకోవడానికి. అదే ఒక పన్ను ఫిల్లింగ్ పుచ్చిపోయింది, అది చిన్న మినిమల్గా 1000 rupees 2000 rupeesలో అయిపోతుంది. ఆ స్టేజ్ దాటితే నొప్పి వరకు వచ్చిన తర్వాత రూట్ కెనాల్స్ అని ట్రీట్మెంట్ కానీ వెళ్ళిన తర్వాత అది ఒక 10,000 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 1000 రూపాయల నుంచి 10,000 అయింది. ఆ 10,000 నుంచి పన్నులు ఇంకా 4 పళ్ళు పోయిన తర్వాత ఫుల్ మౌత్ వేస్తే 3 to 4 lakhs ఖర్చు అవుతుంది. సో కాస్ట్ పెంచేది మన నెగ్లిజెన్సీ. అండ్ అందులో డయాబెటిక్ పేషెంట్ చాలా ముందుగా వస్తే ఇంకా కొందరుగా కొంచెం ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. వాళ్ళు న్యాచురాలిటీ మీరు అన్నదన్నాక వాళ్ళ టూత్ వాళ్ళు సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెలబ్రిటీస్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు. సో వీళ్ళు రెగ్యులర్గా ఒక టైప్ ఆఫ్ అంటే ఆ పళ్ళని క్లీన్ చేయించుకోవడం లాంటివి అవి చేస్తూ ఉంటారని మనకు తెలుసు. ఇలా రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల ఒరిజినల్గా ఉండే టీత్ ఏమైనా దెబ్బతినే ప్రమాదం ఉంటుందా? సెలబ్రిటీ అయినా నాన్ సెలబ్రిటీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ మన్ ఎవరైనా ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్లీనింగ్ చేయించుకోమని FDA ప్రకారం యాక్చువల్లీ రూల్. అండ్ దానివల్ల మీరు అన్నట్టు పొర ఎనామిల్ అరగడం కానీ పళ్ళకి ఇబ్బంది కానీ అలాంటి సమస్యలు ఎలాంటి పరిస్థితుల్లో లేవు. అది జస్ట్ బికాజ్ ఆఫ్ మీరు బ్రషింగ్తో బ్రషింగ్ ఇది మనం పళ్ళు బ్రష్ ఎలా చేసి క్లీన్ చేస్తామో అలాంటిది జస్ట్ వీఆర్ డూయింగ్ విత్ అవర్ ప్రొఫెషనల్ ఇన్స్ట్రుమెంట్ స్కేలర్ అని. అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ మామూలుగా వైబ్రేషన్ మోడ్లో వాటర్తో వచ్చేది పద్ధతిలోనే అల్ట్రాసోనిక్ మోషన్స్ తోటి మనకు పళ్ళకు పట్టిన చిగులు కానీ గారెన్ కానీ ఏది మీరు బ్రష్తో తీయలేని రీజన్ని మనం స్కేలింగ్ అనే పద్ధతి క్లీనింగ్ అనేది. అంతే తప్ప దానివల్ల మీకు ఎలాంటి డ్యామేజ్ అవ్వడం కానీ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆ అపోహను భయపడకుండా పళ్ళు క్లీన్ చేయించుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. చాలామందికి ఎర్ర జీర ఒకటి కనిపిస్తూ ఉంటుంది, దాన్ని ఒక లైన్ లాగా. అండ్ చాలామందికి ఇమ్మీడియట్గా ఎర్రబడిపోతూ ఉంటాయి కళ్ళు. అదేమిటి ఏమన్నా క్రానిక్ డిసీజా కంటికి సంబంధించి? దాన్ని టెరిజియం అంటాం సార్. అది ఒక కండలాగా నల్లగుడ్డు మీదకి వస్తుంది అనమాట. అది కొంచెం గాలికి ఎక్స్పోజ్ అయినా కూడా ఆటోమేటిక్గా రెడ్ అయిపోతుంది. కంజంక్టివా అంటాం, తెల్లగుడ్డు పైన ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ ఉంటుంది, అది థిక్ అయిపోయి నల్లగుడ్డు మీదకి పెరుగుతుంది. సో అందరికీ రావాలని కాదు, కొంతమందికి జెనెటికల్గా ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి, అగ్రికల్చర్ చేసే వాళ్ళకి, ఇప్పుడు రోడ్ పైన వర్క్ చేసే లేబరర్స్కి వాళ్ళకి అది పెరుగుతుంది అనమాట. అది కొంచెం చిన్నగా ఉంటే పర్లేదు, పెద్దగా ఉంటే దాన్ని కూడా సర్జరీ చేసి తీసేయాల్సి ఉంటుంది. చిన్న ఉన్నప్పుడు మనం లూబ్రికెంట్స్ అవి వేస్తే కన్ను ఎర్రగాకుండా ఉంటుంది. అండ్ గాగుల్స్ అనేటివి పెట్టుకుంటే కూడా అది మనకు ప్రోగ్రెషన్ అనేది అవ్వకుండా ఉంటుంది. సార్ డాక్టర్ గారు, ముఖ్యంగా పంటికి సంబంధించి కూడా చూస్తుంటే కనుక మనం జ్ఞానదంతం అంటూ ఉంటారు, విజ్డమ్ టీత్. ఇది ఏ సంవత్సరంలో వస్తుంది? అంటే దాన్ని ఒకవేళ తీయించేసుకుంటే ఏమైనా ఫ్యూచర్లో సమస్యలు ఎదురవుతాయా వాళ్ళకి? ప్రతి 100 మందిలో 90 మంది ఇదే క్వశ్చన్లు ఉంటుంది. పన్ను తీయడం వల్ల అలా నరిగిపోవడం కానీ, అంటే నరాలు దెబ్బతింటాయా, మా కళ్ళు ఏమైనా పోతాయా, మీరు కాదు. అండ్ ఈవెన్ ఎవ్రీ గూగుల్ చేసే చాట్ జీపీ చేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి తెలిసిన బట్ ఆ క్వశ్చన్ వస్తుంది, నరాలకి ఏమైపోతుంది. ఇదేదో అపోహ, బట్ ఎక్కడ ఎలాంటి ఫ్యాక్ట్ లేదు. అండ్ రెండోది జ్ఞానదంతాలు రావడానికి 18 to 24 years దాని ఎరప్షన్ టైం. జనరల్గా లాస్ట్ 3rd మోలార్ని మనం జ్ఞానదంతం అంటాం. మనకున్న 32 పళ్ళలో లాస్ట్ 4 మోలార్స్ జ్ఞానదంతాల కింద కన్సిడర్ చేస్తాం. అవి జనరల్గా ఇంతకుముందుకు మీరు అన్నట్టు ఆ సమస్య బిఫోర్ ఏజ్ వాళ్ళకు కూడా లేదు. మన ఎవల్యూషన్ అనుకోవచ్చు, రాను అది ఉండకపోవచ్చు అనే థీసిస్ చెప్తున్నాయి. బట్ అది వచ్చిన తర్వాత కూడా అది క్రాస్ రావడం, వంకర రావడం, స్పేస్ లేకపోవడం వల్ల అది ఎక్కడో అకామిడేట్ చేయడానికి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం 90% పీపుల్కి రాదు. 10% ఏదో వచ్చింది వాళ్ళకి జా సైజ్ బట్టి లెంత్ ఉన్న దగ్గర తప్ప. అండ్ మిగతా అది క్రాస్ రావడం వల్ల దాంతో ఎలాగో ఉపయోగం లేదు సార్. లాస్ట్ పన్నుతో జనరల్లీ వీ కన్సిడర్ నాన్ ఫంక్షనల్ టీత్ అంటాం దాన్ని. అది క్రాస్ రావడంతో పాటు అక్కడ వరకు మీకు బ్రష్ వెళ్ళకపోవడం, క్లీన్ చేసుకోలేకపోవడం వల్ల
అది పాడవడంతో పాటు ముందు మనకి యూజ్ అయ్యే మోలార్ టూత్, సెకండ్ మోలార్ అంటాం కదా, అది పాడవుతుంది. సో దాన్ని ప్రిజెంట్ చేసుకోవడం కోసం 80% పెయిన్ రానంత వరకు, మీకు ఇబ్బంది లేనంత వరకు మనం డిస్టర్బ్ చేయము. జనరల్గా వస్తే డెఫినెట్లీ అది పన్ను తీయించుకోవాల్సిందే. కొంచెం సర్జికల్ ఎక్స్ట్రాక్షన్, ఒక 1 వీక్ డిస్కంఫర్ట్ తప్ప దానివల్ల ఇబ్బంది ఉండదు. తీయించుకోవడమే దానికి ఉన్న పర్మనెంట్ సొల్యూషన్. ఈ ఎత్తుపళ్ళు కానీ వంకర పళ్ళు కానీ ఇవన్నీ కూడా పళ్ళని తొలగించకుండా సెట్ చేసేయచ్చా? జనరల్గా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు అంటే 3 అంటే ఏదైనా పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉండడం అనేది దట్ ఈస్ జనరలీ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటాం, కరెక్షన్. జనరల్గా మీరు చూస్తుంటే ఇంతకుముందు కంపల్సరీ ఓన్లీ పద్ధతి బ్రేసెస్ అంటాం కదా, బ్రేసెస్ ట్రీట్మెంట్ ఇది ఓన్లీ పద్ధతి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఏజ్ ఫ్యాక్టర్ మ్యాటర్ కాదు సార్. జనరల్గా ఏంటంటే పళ్ళు ఊడిపోయి వచ్చిన తర్వాత 12 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఓన్లీ ఎముక స్ట్రాంగ్ ఉందా అంటే జనరల్గా జరిగేది ఏంటంటే ప్రెషర్ పెట్టినప్పుడు బ్రేసెస్ వేయాలి అన్నప్పుడు మూమెంట్ చేయాలి, దాని మీద ప్రెషర్ అప్లై చేస్తుంది కాబట్టి జనరల్ గ్యాప్ ఉన్న టూత్కి ఏంటంటే బ్రేసెస్ వేసి దగ్గర లాగడం పని. దానికి మనం ఏజ్ సంబంధం లేదు. ఆయన ఎముక బాగుంటే క్లిప్ ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు ఇన్విజిబుల్ బ్రేసెస్ వచ్చాయి. సో అది నథింగ్ బట్ కొంచెం డిఫరెన్స్. సింపుల్గా చెప్పాలి అంటే రెగ్యులర్ బ్రేసెస్ ఈజ్ నథింగ్ బట్ ఆటోమేటిక్ నార్మల్ మాన్యువల్, అవసరం లేకుండా నేను చూసుకుని నేను పెట్టేసుకొచ్చి అది జరుగుతుంది ఇప్పుడు అక్కడికి. అంటే అంత టెక్నికల్గా ఉండదు సార్. అదే జరుగుతున్నాయి ఇప్పుడు. మీరు చూసే ఆన్లైన్లో ప్రోడక్ట్ కొన్నట్టు చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు దే హ్యావ్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. అంటే మీరు అదే చెప్పాను ఇంతకుముందు, ఏజ్ ప్రాబ్లం లేదు కానీ దాని బోన్ అనాలిసిస్ చేయకుండా, సరిగ్గా డాక్టర్ అనాలిసిస్ ఆర్థోడాంటిస్ట్ ఒపీనియన్ లేకుండా పళ్ళు మొత్తం కదిలిపోవడం అంటే ఇంప్రాపర్గా ప్రెషర్ పడ్డం, వాళ్ళకి తెలియదు కదా. ఎముక వీక్ ఉండడం వల్ల దాని మీద ప్రెషర్ పడ్డ తర్వాత పళ్ళన్నీ కదిలిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పినట్టు న్యాచురల్ టూత్ సేవ్ చేసేది పోయి ఆర్టిఫిషియల్ దాని మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 28-30 ఇయర్స్ అట్లా చేసుకోవడం అనేది అండ్ లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆర్టిఫిషియల్ మీద ఎంత న్యాచురల్ ఈజ్ న్యాచురల్, ఆర్టిఫిషియల్ మీద ఉండడం అంత కరెక్ట్ కాదు. రెండోది వంకర పళ్ళు అయినా ఎత్తుపళ్ళు అయినా అంటే గ్యాప్ ఉండాలి. మనకు వెనక్కి జరగాలి. ఎత్తుపళ్ళు అనుకోండి చాలా ఎత్తున్నాయి, వెనక్కి జరగాలి అంటే జనరల్గా పళ్ళు తీయాల్సి ఉంటుంది. డబుల్ ఉన్న ప్రీమోలార్స్ని ఆ రీజన్ తీసి వెనక్కి లాగుతారు. పళ్ళ మధ్యలో సందులో అయితే మీరు చెప్పినట్టు బ్రేసెస్ అవి కుదిరినప్పుడు విల్ గో కాంపోజిట్ ఫిల్లింగ్స్ అంట. సో అది ఓన్లీ థింగ్ రెగ్యులర్ ఫాలోఅప్ మెయింటెనెన్స్ ఉంటే ఏదైనా, ఈవెన్ చిన్న ఎగ్జాంపుల్ ఒక మారుతి 800 కార్ అయినా బెంజ్ కార్ అయినా సర్వీసింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మెల్లకన్ను చాలా మందిలో చూస్తూ ఉంటాం, చిన్నపిల్లల్లో చాలా గమనిస్తూ ఉంటాం. అయితే ఈ మెల్లకన్ను ఒక వయసు లోపులోనే చేయించేసుకోవాలా? స్క్వింట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. స్క్వింట్ అనే మెల్లికన్ను ఉన్న సమస్య ఉన్నవాళ్ళు, కొంతమందికి అది అద్దాలతో కరెక్షన్ అయిపోతుంది. మనం సర్జరీ ఇందాక వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అద్దాలు పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తే కరెక్ట్ అయిపోతుంది. చాలా చిన్నపిల్ల అలా మెల్లికన్ను ఉంటే మళ్ళీ ఫర్దర్గా తర్వాత చూయించుకుంటే వాళ్ళకి చూపు రాకపోవచ్చు అనమాట. ఒక కన్ను ఒకవైపు చూడడం వల్ల ఒక కన్నే పనిచేస్తుంది వాళ్ళకి. 2 రకాల మనము బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు కదా. ఒక కన్ను డిమ్ అయిపోతుంది, ఒక కన్నుతోటే చూడడం వల్ల వాళ్ళకి ఇంకొక కన్ను జస్ట్ ఉంటుంది కానీ అది ఫంక్షనల్ ఉండదు. తర్వాత కరెక్షన్ చేసినా అది మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది, అది దాంట్లో చూపు లేదు కాబట్టి. 2 కంట్లో చూపు ఉన్నట్టయితే ఏ ఏజ్లో అయినా చేయించుకోవచ్చు వాళ్ళు సర్జరీ, కానీ మోస్ట్లీ తొందరగా చేయించుకోవడమే మంచిది. అది పంటికి సంబంధించి ఎలాంటి సమస్య రాకుండా ఉండాలి అంటే కనుక ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఎర్లీ ఫేస్ డిటెక్షన్ ఒకటి, రెగ్యులర్ ఫాలోఅప్ అన్నాం. రెగ్యులర్గా క్లినిక్కి వస్తే జనరల్ కన్సల్టేషన్కి వచ్చిన తర్వాత మనకి ఏమైనా చిన్న పొరపాటు ఉన్న క్యావిటీ స్టార్టింగ్ ఎర్లీ దశ ఉంటే దాన్ని మనం తీసేసి చిన్న ఫిల్లింగ్ పెట్టుకోవడం. రెండోది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టేషన్ ఫర్ రెగ్యులర్ ఫాలోఅప్. మన చేతిలో ఉండే పని 2 times బ్రష్ చేసుకోవడం, అది అందరు తెలిసింది, బట్ చేయము. అండ్ దానికంటే ఎక్కువ మీరు అందరికంటే ఒక చిన్న అంటే నేను అబ్జర్వ్ చేసింది, మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో నేను అనుకుంటాను ఇప్పటికి కూడా మనం పెద్ద 5-star హోటల్కి వెళ్తాం సార్. జనరల్గా బ్రష్ చేసుకొని మనం ఎంతమందికి గార్గిల్ చేసాం, తీగనగానే పుక్కిలించి చుమ్మాలంటాం. ఈ మధ్యలో ఫ్యాషన్గా ఫింగర్ బౌల్ అంటాం. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత పాష్కి వెళ్తే ఫింగర్ బౌల్లో ఓన్లీ చేయి కడుక్కోవడం తప్ప ఎక్కడ మీరు నోరు శుభ్రం చేసుకో. ఎవరైనా నా సలహా అయితే ఫింగర్ బౌల్ మానేసి మీరు బేసిన్ దగ్గరికి వెళ్ళి వాష్ చేసుకోమని చెప్తారు. అది ఒకటి. దాంతోపాటు రెగ్యులర్గా మనం అంటే రెగ్యులర్ 2 times బ్రష్ చేసుకోవడం, మనకి ఏమైనా అనిపించినప్పుడే ఫాలోఅప్లు ఉండడం. అది పెరిగింది కదా పెయిన్ కిల్లర్ తెచ్చుకొని వేసుకొని దాని డ్యామేజ్ అప్పటిదప్పుడు టెంపరీగా మెడికల్ షాప్కి వెళ్ళకుండా కుదిరితే ఎక్కడికైనా డెంటిస్ట్ నియర్ బై కన్సల్టేషన్కి వెళ్ళి చూసుకుంటే దాన్ని సేవ్ చేసుకోగలుగుతాం. మరి ఉన్నది ప్రొటెక్ట్ చేసుకుంటే బెటర్ కదా. మ్యామ్ మీరేం చెప్తారు? నవేడేస్ ముఖ్యంగా పిల్లలకి మీ నుంచి మెసేజ్ అయితే కావాలి, ఎందుకంటే వాళ్ళ స్క్రీన్ టైం చాలా ఎక్కువైపోతుంది. మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా ఏం చెప్తారు? స్క్రీన్ టైంని మొత్తం అవాయిడ్ చేయలేని పరిస్థితి, లిమిట్ చేయడం
రెగ్యులర్ చెకప్స్లో ఉండడం, ఫాలోఅప్స్లో ఉండడం. డాక్టర్ వృత్తి అంటే ఒక అద్భుతమైన వృత్తి, చాలా గొప్ప వృత్తి. ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఇమీడియట్గా కదిలి రావాల్సిన పరిస్థితి. సో వాళ్ళ సివియారిటీని బట్టి. సో దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఖచ్చితంగా మా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ఆ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఏమున్నా క్రెడిట్ అంతా మా అమ్మగారిది. అండ్ మా అమ్మ నాన్న అంటే జనరల్గా వాళ్ళు ఉండకపోతే, వాళ్ళు కేర్ చేయకపోతే, జాయింట్ ఫ్యామిలీ ఒక అదృష్టం. దాంతో వాళ్ళు చూసుకోకుంటే ఈరోజు మేము ఈ హాస్పిటల్ పెట్టాలన్న ధైర్యం చేయకపోతుండే, అండ్ ఈ వర్క్ చేయాలంటే కష్టం. నాట్ మీ మన చిన్నగా లిమిట్ అయిపోయి ఎక్కడో వర్క్ చేసి టైం వెళ్ళిపోవాల్సిందే. ఓన్లీ జస్ట్ క్రెడిట్ గోస్ టు మై మదర్. ఎప్పుడైనా ఫంక్షన్స్కి అవి వెళ్ళాలన్నా ఇద్దరికి ఒక టైం కుదరకపోవచ్చు. ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారు? బ్యాలెన్స్ చేయాల్సిందే సార్. అందరు ఫంక్షన్ అయిపోతే జనరల్గా పెళ్ళి వెళ్ళినా నియర్ బై అయితే మోస్ట్ ఆఫ్ ద టైం అందరిది అయిపోయిన తర్వాత మేము ఫోటో దిగడానికి వెళ్ళి అటెండెన్స్ చేసి రావాల్సిన పరిస్థితి మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ ఒక్కొక్కసారి మేనేజ్ చేస్తూ వేరే జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, టీమ్ ఆఫ్ డాక్టర్స్, దే విల్ హ్యావ్ టైం, మేము ప్లాన్ చేస్తుంటాం. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అలాగే మీ అభిప్రాయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బెటర్ లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారుగా, ఓవరాల్గా ఒక డెంటిస్ట్ అండ్ ఒక ఐ స్పెషలిస్ట్ వారిద్దరితో కూడా మాట్లాడాం. ప్రస్తుతానికి విజయ నేత్రాలయాలో ఉన్నాం, అక్కడ పీర్జాది గూడలో ఉన్నాం. డాక్టర్ గారి అభిప్రాయాలు, అలాగే వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తూ వెళితే కనుక ఖచ్చితంగా మనకి కంటికి పంటికి సంబంధించి కూడా మంచి లైఫ్ ఉంటుంది. సో చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.